IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. సార్ కూటమి గెలుపు అంటే మొత్తానికి మోసంగా జరిగిపోయింది ఏమంటారు. లేకుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు పెట్టినప్పుడు మరి ఆయన తప్పకుండా మరి గెలవాలి కదా. గెలవాలంటే ఏదో సంథింగ్ ఏదో జరిగిపోయింది అది. అంటే ఇప్పుడు గతంలో 157 వచ్చినప్పుడు అలా ఎందుకు అనుకోలేదన్న? 157 వచ్చినప్పుడు మరి 157 వాళ్ళకి వచ్చినాయి కదా. ఎవరికి వైసీపీకి వచ్చినాయి, తెలుగుదేశం ఎందుకు వచ్చినాయి, 23 వచ్చినాయి. మరి అట్టా కూడా అనుకోవాలి కదా. ఇప్పుడు ఆయనకి 23 రావాలి కదా. మరి అది అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉందని కొంతమంది. ఏం లేదు సార్, అదంతా ఒట్టి మాట. ఎందుకంటే మరి తిన్నవాడు ఎవడైనా సరే కృతజ్ఞతగా ఓటేస్తాడు కదా. అదంటే చంద్రబాబు నాయుడు కొన్ని పథకాలు చెప్పాడు కాబట్టి ఇంకా ఆయన మీద కొద్దిగా డిపెండ్ ఉండొచ్చు. సార్ కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆశిస్తున్నారు? కూటమి ప్రభుత్వం నుంచి ఏమో సార్, మామూలుగా మనకు వచ్చేది ఏమి లేదు. రిటైర్డ్ ఎంప్లాయీ, మాకేమో ఎలిజిబుల్ లేదు. మరి ఆయన చేస్తే ప్రజలు కూడా మెచ్చుకుంటారు. ఇప్పుడు ప్రజలు వచ్చే చంద్రబాబు నాయుడు వస్తే ప్రజలు చేస్తే ఆయన కూడా ఓకే అనుకుంటారు. చేయకపోతే ప్రజలు ఏమంటారు, మళ్ళా తిరగబడతారు. అది అంటే గతంలో చూస్తుంటారు చంద్రబాబు నాయుడు, నేను మారిన చంద్రబాబు నాయుడు చూపిస్తాను జనాన్ని. ఖచ్చితంగా మారుతాడు. ఎందుకంటే ఈసారి మంచి మెజార్టీ వచ్చింది కాబట్టి తప్పకుండా మారుతాడు. ఆయన పథకాలు కూడా అన్నీ చేయగలుగుతాడని నమ్మకం. అన్నాడు కదా 30 సంవత్సరాలు వెనకెళ్ళిపోవాలి మళ్ళీ అని చెప్పేసి అన్న మాట అన్నట్టుంటే దేవుని కొంచెం మళ్ళీ తిరగబడి మళ్ళీ చేస్తే మళ్ళీ ఏమైనా మంచి పనులు చేస్తే పర్వాలేదురా మొత్తం అందరినీ బతికిచ్చాడు. ఎంతకేం కాదు, పిల్లల గురించి పిల్లలే ఎక్కువ అసలేని స్కూల్ పిల్లలు చదువు గురించి కడుపు కాలిన వాళ్ళు అందరూ ఉన్నాయి. అంతకేం కాదు మేము అన్నీ చేసేది. పిల్లల గురించి తల్లిదండ్రులు బాధ, మరి ఎలాంటి బాధ, చదివించుకోవాలి చెయ్యాలి అని చెబితేనే దాని గురించి అని మనం ఏం చేసుకొచ్చినాం. పిల్లలు చూస్తే చాలు మనం ఎంతకు వచ్చినాయి. మనం ఎలాగ కష్టపడుతున్నాం. పిల్లలే ముందు పిల్లలు ఈ ముసలోళ్ళు బాగా పింఛనికి వచ్చిన వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, అక్కడికి వెళ్ళి ఎంతమంది చచ్చిపోతున్నారు. ఇక అంతకంటే మనం చేసేది ఏం కాదు. వాళ్ళు కూడా కథ ఇంటికి వెళ్ళి ఏదో కథ ఇచ్చామనుకో, కథ పర్వాలేదురా బాబు, కథ మేము కథ బతికామని చెప్పేసి వాళ్ళు అనుకో అవునా కదా. అది మేము అనేది. ఇంకా అంతకంటే ఎవరు వచ్చినా మాకు కష్టాలు తప్ప. కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది కదా ప్రభుత్వం, అదే కొత్త ప్రభుత్వం కదా, కొత్తగా చూపించాలి. మొత్తం ప్రజలకంతా ఇచ్చినవన్నీ నెరవేర్చి చేసుకున్న తర్వాత అది ఒక ఈయన అన్న మాట నిలబెట్టుకున్నాడు అని మాకు సంతోషమే. మాట మీద మొత్తం అందరి మీద అన్నాడు, చక్కగా పర్వాలేదు, మాట మీద నిలబడ్డాడు. ఏదేమైనా అది అందరం సంతోషిస్తాం. అంటే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చేపిస్తాం అవన్నీ చూస్తున్నాం కదా, చేపిస్తే మంచిదే కదా. మనం దాని గురించి చేపించాడు, ఇంకా సంతోషం, మెచ్చుకుంటారు. అవునా? ఇప్పుడు నువ్వు రూపాయి ఇచ్చిందానికి నేను 10 రూపాయలు ఇంకొక 5 రూపాయలు వేసాను అనుకో, ఇంకా మెచ్చుకుంటారు మనుషులు. అది నిన్ను చూస్తారు. సార్ జగన్ ఓటమి కారణాలు ఏం చెప్పలేము. జగన్కి ఓటమి కారణం అంటే ఏం చెప్పగలుగుతావు? ఏమీ చేయలేము అసలేని. అంత పైన ఉన్నవాడే చూడాలి మనకి. మన వల్ల కాదు. నువ్వు చేసింది ఇప్పుడు ఇంత శాంతంగా మీరు వచ్చి నేను చెప్తా, నేను అంటున్నాను. ఎవరి కడుపులో ఏముందో ఎవరని చెప్పలేము. జగన్ అంటే ఇది వరకు చేశాడు, చేయలేదని చెప్పేసి అన్నాడు. అందరూ సక్రంగా చేసుకొచ్చాడు. లేటుకు వచ్చింది అన్నప్పటికి ఎలా జరిగింది ఏంట్రా అని చెప్పేసి అనుకున్నారు. అదంతా మనకేం తెలుసు, ఆ దేవుడికే తేలాలి. మనం ఏమని ఇప్పుడు నేను వెళ్తాను, ఇంటికి వెళ్తానో వెళ్ళాం, నేను ఇప్పుడు ఇంటికి వెళ్తాను, కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్తానో వెళ్ళను, నాకు గ్యారెంటీ ఉందా? మరి అది చేసుకొస్తాను.